రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వారిని చూచి, గేహజీ, నీ వెచట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు ఎచ్చటికి పోలేదని. చదువుకున్న వాక్య భాగమును కొద్దిసేపు ధ్యానం, పరిశుద్ధాత్మ దేవుని సహాయం ధ్యానం చేసుకున్నాను. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో అనేక ప్రశ్నలు ఉన్నాయి. అసలు ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో ఎప్పుడైనా కసరత్తు చేశారా? How many questions are written in the Holy Bible? మొట్టమొదటి ప్రశ్న ఏంటండి? ఆదామా నీవెక్కడ? కదా బైబిల్లో అవును కదా. మరలా మీ మౌనంతో నన్ను గాయపరుస్తున్నందుకు దేవునికి స్తోత్రం. ప్రతి గాయము పరిశుద్ధత పెంచండి. ఏమండి, ఎందుకలా మౌనం అలవర్చుకున్నారో నాకు అర్థం కాదు. భక్తుల మౌనం దేవునికి ఎంతో బాధ. దేవునికే, సేవకుడికి కాదు. అంటే మీరు మౌనంగా ఉన్నారంటే దేవుడైన ప్రభువు 2 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు మలాకి తర్వాత. అంటే దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నారనమాట. మీరు దేవునిలాగా మీరు కూడా మౌనం ఉన్నారనుకుంటారనమాట. ఉండండి, మీకు మీరే దేవుడు. మీ దేవుడైన యెహోవాను నేను కాదు, మీ దేవుడైన అనుకోవాలని నేను రైతు పరిస్థితి విశ్వాసులు. అర్థమైందా? మౌనంగా ఉండడం అనేదాన్ని దేవుడు సహించడు, నేను సహించడు. మౌనం ఉండదు. మనం ఏమండి, లోకమే గోలగోల చేస్తుంది, పాపంలో మునిగిపోయిన లోకమే గోల చేస్తుంది. పరిశుద్ధులు మౌనంగా చదువుని చూస్తున్నారు. గేహజీని ప్రభు అయిన దేవుడు తన ప్రవక్త అయిన ఎలీషా ద్వారా ప్రశ్నల పరంపర. గేహజీ, నువ్వు ఎచ్చటి నుండి వచ్చితివి అంటే అర్థమైంది. ఎక్కడికి పోయావు నాయనా అని అర్థం. వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్? కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. వాట్ ఈజ్ ఇండియా ఫేమస్ ఫర్ అని లాస్ట్ వస్తుంది. ఫర్ అనేది ఈ సెంటెన్స్ ఏమంటారు? ఇంటరాగేటివ్ సెంటెన్స్. ప్రశ్నార్థకం ఏమంటారు? అచ్చా సరే, క్వశ్చన్ ఇట్ ఈస్ అ క్వశ్చన్, ఇంటరాగేటరీ. బట్ వాట్ ఈజ్ ఇండియా ఫేమస్ ఫర్? ఫర్ అనేది లాస్ట్కి వచ్చింది కదా. వేర్ డిడ్ యూ లివ్ ఇన్? వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? దీస్ ఆర్ టిపికల్ క్వశ్చన్స్. రేర్గా కనపడతాయి ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ భాషా ప్రేమికులు దీన్ని ఒకసారి గమనించాలి. గేహజీని ఎలీషా అడిగారు, గేహజీ నువ్వు ఎచ్చటి నుండి వచ్చితివి అడుగుతున్నప్పుడు గేహజీ ఏం చెప్తున్నాడు? నీ దాసుడనైనా నేను ఎచ్చటికి. ఇది ఈజ్ ఇట్ సో ఆనెస్ట్? ఇది యథార్థతనేనా? అతడు యథార్థమైన మాట చెప్పనందుకు 26వ వచనంలో గేహజీ కౌంటర్ వేశాడు. అమ్మ కొంచెం మేలుగా చెవులు వస్తుంది. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు వచ్చినప్పుడు, గేహజీ నీవు సిరియా రాజు పంపిన, నేమాను పంపిన కానుకలను తీసుకొని ఆగవా ఉరిగిన సంగతి నేను చూడలేదనుకున్నావా? నా మనసు నీ దగ్గరే ఉన్నది. ఒక విషయం వినండి, భక్తి సాధనలో మనసు అనేది చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. ఏమండి, ఇతడు చేసే సంగతులన్నీ ఎలీషా మనసు చూస్తుంది. అంటే మనసు చూడగలిగిందే కదా.
మదిలోని నయనాలు నీ వైపు చూడ గదలెల్ల తృప్తిలోన తొలగేను స్వామి. మదిలోని నయనాలు నీ వైపు చూడ గదలెల్ల తృప్తిలోన తొలగేను స్వామి. చూసిన కళ్ళతో నీలో ఎవరినైనా కనలేను స్వామి. నాకు కూడా కొంచెం ఈ మధ్య కాలంలో కొంత అలవాటు అయిపోయింది. మీరు ఎందుకు వచ్చారో నాకు ముందే అర్థమైపోతుంది. చెప్తున్నా వినండి. మీరు ఎందుకు వచ్చారో నాకు కొంత సెన్సింగ్ వచ్చేస్తుంది అనమాట. సెన్సింగ్ వచ్చేసి సైలెంట్గా కూర్చుంటాను. చలో దేఖింగే క్యా కేల్ కెళ్తాయా అని. ఇప్పుడు గేహజీ నువ్వు ఎక్కడికి పోయినావు అని ఎలీషా అడిగినప్పుడు వాళ్ళు కానుకలు ఇచ్చిరా తెచ్చుకున్నాను అంటే అయిపోయేది. అక్కడితో పంచద పడిచిపోయేది. అవునా అట్లా చేయదు బిడ్డ అని వాళ్ళు. కానీ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఎవరు? ఈనాడు ఆధునిక గేహజీలు చాలామంది క్రీస్తు సంఘంలో ఉన్నారు. వాట్ దే డిడ్, దే నెవర్ ఓపెన్లీ దే కన్ఫెస్. చేసిన తప్పిదాన్ని ఓపెన్గా చెప్పారు. చెప్తే పరువు పోతుంది. ఎందుకంటే అహం, ఇగో. అమ్మ ఏమిటో ఏదో కుమ్మరానికి పోయి ఆస్తి అంతా కొట్టుకుపోయినట్టు. బాబు నీకున్న అహం నీ ఆస్తి కాదు. నీకున్న క్యాన్సర్ రోగం కంటే చెడ్డది ఉన్నటువంటి స్పృహ. దాన్ని తీసి బయటపడే. అందుకే గండ్రగొడ్డలిలో మొదటి శీర్షిక ఏందండి? ఆ మృగాన్ని సిలువ వేసి చంపాలి. చాలా మంది చంపలేరు, పెంచి పోషించుకుంటారు. ఆ మృగంగాన్ని మంచి మీద చెప్తారు. వారి మీద కర్కశంగా ఉన్నారు. ఆ మృగంగాడి మీద పగబట్టాలి. ఒక మాట అండి, భారతీయ తాత్విక చింతనలో ధర్మ గ్రంథాలలో అహం యజ్ఞస్మి అని రాశారు. అహం అంటే ఏంటి? నేను అనే స్వభావమే అహం. అహం యజ్ఞస్మి అంటే అహం అనే వ్యక్తి యజ్ఞం అయిపోవాలి, అంటే చనిపోవాలి. అహం ఎవరు? ఇంతకు నేను అనే స్పృహ ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో. మరి ఆయన యజ్ఞం అయినా లేదా? మరి నేను అనబడిన ఒరిజినల్ అధిక నేను అనే స్పృహకు అర్హుడు ఆయన్ని. మనం నేను అనే స్పృహకు అర్హుతాము. నేను ఒక ప్రశ్న అడుగుతా. 1670 నీ నేను ఏడుంది? నేను అనే స్పృహ 60 ఏళ్ళ కింద ఉంది తప్ప. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మనల్ని ఏమని చెప్పుకుంటాం? నేను అని చెప్పుకుంటామో చెప్పుకున్నాం. ఈ నేను ఒక 60-70 సంవత్సరాల కింద ఉందా? లేదు. ఉనికిలోకి వచ్చే 30-40-50 ఏళ్ళు అయింది. ఈ నేను ఎప్పటిదాకా ఉంటుంది? ఇంకా 100 ఏళ్ళు ఉంటుందా? ఉంటుందా ఈ నేను అని? మధ్యలో వచ్చింది, మధ్యలో పోతుంది. దానికి విడిచిపడడం నా చెప్పాను. నన్ను స్టేజ్ ఎక్కియాలి, నాకు పార్టీ ఇవ్వాలి. నేను సభా ప్రయోక్త అంటే యాంకర్. సభా ప్రయోక్తగా యాంకరింగ్ చేసేటప్పుడు కొంతమంది నన్ను చూసి అంటారు, నాకు పాటకు ఛాన్స్ ఇవ్వండి. చెప్పేటప్పుడు ఎట్లా నేను తీసుకున్నాను, నాకు ఇవ్వు. నేను సచ్చిన ఇవ్వాల్సి అడిగే పద్ధతి ఉంటుంది ఒకటి. అడిగేవాడు ఎట్లా అడగాలి కదా? ఒక పద్ధతి ఉంటుంది. నేను ఇప్పటి వరకు స్టేజ్ మీద పాట పాడతాను ఎక్కడ కూడా చిట్టి రాయలేదు, ఎవరు కూడా చెప్పలేదు. ఇది నా చరిత్ర. ఇది కూడా ఒక చరిత్రనే. ఈ నా కోవలకి ఇంతవరకు ఎవరు రాలే. చాలా మంది అంటోళ్ళు ఎక్కువ. నేను పాడదని కూర్చుంటుంది, పాడాలనుకుంటాను. కనుక అహం
అనేది చాలా భయంకరమైన మృగం. వాణ్ణి పెంచి పోషించొద్దు. ఎలీషా ఆ నేను అనే మృగం మీదనే క్వశ్చన్ చేస్తున్నాడు. ఎలీషా ప్రశ్న ఏంటి? నీ వెచ్చట నుండి వచ్చింది అంటే నేను ఎక్కడికి పోలేదు. నా ద్వారా తప్పైన దాంట్లో నేను ఎక్కడికి పోలేదు, నేను చేసింది కరెక్టే అనే మైండ్ సెట్ తోటి ఉన్నాడు. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ఈ వారాంతం నువ్వు ఎచ్చటకి పోతే ఇవి వెళ్ళకూడని స్థలంలోకి ఎక్కడికైనా పోయావా? Did you ever go to the place which is very hurtful to God? దేవుడు వద్దన్న స్థలానికి నువ్వు వెళ్ళి ఆయనను బాధ పెట్టి వచ్చి నేనేం చేసిన అని గేహజీలాగా అస్సలు ఏం కాదు అనేది ఎక్కడైనా ఉందా? కనుక ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళ బైబిల్ ఎన్నో కోణాల్లో మనల్ని ప్రశ్నిస్తుంది. ఇదంతా దిద్దుబాటు కోసమైన దేవుని ప్రయత్నం. గేహజీ ఆశపడి సిరియా సైన్యాధ్యక్షుడైనటువంటి నయమాను పంపిన కానుకలకు ఆశపడ్డాడు. ఏమండి 20వ వచనం చూడండి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడవు గేహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను కానీ. యజమానునికి బహుమానాలను తీసుకునే మనస్సు లేదు. చూడండి ఇక్కడ, యజమానునికి బహుమానాలను తీసుకునే మనస్సు లేదు, కానీ శిష్యునికి మనసు ఉందా లేదా? ఇప్పుడు నేను చెప్తున్నా, నాకు 300 కోట్లు ఇస్తాను వచ్చారు ఆఫర్, 300 crores. జస్ట్ ఇమాజిన్ చేయండి, 300 కోట్లు అంటే నిజామాబాద్ నాటాడుకుంటున్నాను నేను. 300 కోట్లు అండి. ఒక సంస్థ వాళ్ళు వచ్చారు, 300 కోట్లు ఇస్తాము, నువ్వు భారతదేశంలో సౌత్ ఇండియా ఇన్ఛార్జి ఉండాలి, నీకు 300 కోట్లు ఇస్తాము, నువ్వు మొత్తం మా సంస్థను మన సంస్థను డెవలప్ చేయాలి అని వచ్చారు. నేను ఆశపడి ఎట్లుంటుండే, ఇంత భయంగా వస్తుంటుండే, విన్నాము, ఇంత రెస్పెక్ట్ ఉంటుండేనా? నా దగ్గర ఉన్న పైసలు లైన్ కడుతుండే, కానీ హోల్ హార్టెడ్గా నిండు గౌరవంతో ఉంటుంటుంది. అది ఫస్ట్ స్టేజ్. రెండవ స్టేజ్ 100 కోట్ల ఆఫర్ వచ్చింది. అమెరికా బైబిల్ కాలేజీలో ప్రొఫెసర్ కింద చేయాలి. నేను రాను. మళ్ళీ 6 నెలలకు ఒకసారి వచ్చిపోవాలి. ఎన్నో రకాలుగా మేనేజ్ చేశాను. నో అన్న, కానీ నాకు తెలుసు అప్పుడు ఇంత సత్యం చెప్తుంటేనే చెత్త తయారవుతుంది. అసలు సత్యం లేకపోతే ఇక మొత్తం అంతా సేవ అంతా చెత్తనే అప్పుడు. అందుకే నా యజమానునికి తీసుకున్నటకు మనస్సు లేకపోయాను, కానీ శిష్యులమైన మాకు ఏదిదే నో. ఎలీషాకున్న మనస్సు గేహజీకి లేదు, కానీ ఏలియాకున్న మనసు ఎలీషాకున్నది. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2, 2, 2, 4, 2, 6 చదవండి. 2వ అధ్యాయం 2వ వచనము, 2వ అధ్యాయం 4వ వచనము, 2వ అధ్యాయం 6వ వచనము. రైట్, నేను నిన్ను విడవను అన్నాడు. 4వ వచనం వేరే చదవండి. పిమ్మట ఏలియా
కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవము తోడు ఈ జీవము తోడు విడువనని కనుక వారిద్దరూ ఎరుకకు ప్రయాణం చేశారు. 6వ వచనం పురుషులు చదవండి. అంతటా ఏలీయా యెహోవా నన్ను యోర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పాను గనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళి. ఇప్పుడు ఎలీషా మనసు ఎట్లుంది, గేహజీ మనసు ఎట్లుంది? ఏలియాకు తగిన వాడుగా ఎలీషా మార్చబడ్డాడు, కానీ ఎలీషాకు తగ్గట్టుగా గేహజీ మార్చబడలేదు. ఆధునిక గేహజీలారా జాగ్రత్త. గేహజీగా మనం ఎప్పటికీ ఉండకూడదు నాయన. నా మనస్సు నీతో కూడా రాలేదా అనే ఎలీషాలు ఉంటారు, జాగ్రత్త. ఇది కనపడకపోవచ్చు, నువ్వు గేహజీ అయితే ఎలీషాలు ఉంటారు. ఎవరు నీకు తెలియదు. ఆ మాట అన్నదాకా గేహజీ కూడా తెలియదు. నా మనస్సు నీతో కూడా రాలేదా అన్నదాకా గేహజీ కూడా తెలియదు. కనుక చూడండి, ఆఖరికి ఎలీషా గారు చెప్పిన మాటకు గేహజీ ప్రతిస్పందనను బట్టి 27వ వచనంలో ఏమైంది చూడండి. ఆ 5:27 కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలం అంటియుండని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టు కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళాడు. ఇప్పుడు ఏమైంది? నయమానుకు కుష్టుంటే ఎలీషా పోయి 7 సార్లు యోర్దానులో మునుగమన్నాడు. మునిగినంత తగ్గిపోయింది. కృతజ్ఞతగా అతను కానుకలు పంపాడు. ఆ కానుకలను ఎలీషాకి ఇస్తే ఎలీషాకి తీసుకునే మనసు లేదు, కానీ ఏం చూసాడు పడతలు పడుతుంది. కానీ పడతలు పడే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. నాకు నెత్తి చూడగానే అర్థమవుతా, బిడ్డ నీ నెత్తిలో పడతలు ఉంది. లాభప్రాప్తి క్రైస్తవ్యం ఏమంటారు? లబ్ధి కోసం ఆశించే క్రైస్తవులు అన్నమాట ఆధునిక గేహజీలు. కనుక ఏమండి, కనుక ఆధునిక గేహజీలారా మీరు పడతలు పడితే పడతలు పడవచ్చు, కానీ తర్వాత కుష్ఠం అనేది వచ్చేసింది, శాశ్వత కాలం పడిపోయింది. అప్పుడు ఎలీషా నుండి వెళ్ళిపోయాడు. కుష్ఠరోగం వచ్చింది కదా, అంతం ఎట్లుందో అని తెలుసు. అప్పుడు రైలు ఎక్కి ఇట్లా వాడదామండి కదా. కనుక నష్టదాయకమైన వైఖరి ఉండకూడదు మనకు. అందుకే ఆకాను చూపు శోకం బేగా అది నీకేలనోయి ఓ సోదరా. ఆకాను చూపు నీకేలనోయి పోకు పాపకు దాని దోపనకాయ దగ్గర మీరు శాతం అయితే పడతారని మాట పెట్టి రాయండి పాట. అప్పుడు నేను మీలో కవి హృదయం ఉందని ఒప్పుకుంటాను. లోకాశలు గలలో దూచుకునకు లోపడపోకు హానికరకు. లోకాశలు గలలో దూచుకునకు లోపడపోకు లోకామంతా సమకూర్చుకొని ప్రాణంలో విడచిన ఫలితమిది.
నీ కొరకేసుడే ఆలోచించక ఆకాశింపక అటు ఇటు చూసి వెనుకాడక ఆలోచించక ఏహచిత్తత్వం మనలో నుండి మనము తొలగేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడదాం. ప్రభు ఆ గేహజీ ఆశపడ్డాడు ఏమండి, వ్యర్థమైన ఆ కానుకల కోసం, బహుమానం కోసం. బిలాము కూడా అదే కదా, బహుమానాలు ఘన సన్మానాలు నీ సేవకుడకు బిలాము కన్నులు మూయగా బహుమానాలు మీరెంత పొదుపుగా వాడుతారంటే గొంతు ఎగదు. దేవుడి కోసం గొంతులు ఇంత కూడా వాడద్దు. అది ఏదైనా గొడవ కుక్కరిసినట్టు అవ్వచ్చు. మీ జాబ్ కోసము, మీ వ్యాపారం కోసము, మీ పని కోసం మాత్రం గొంతు తెరుస్తాడు, కానీ ఏసై కోసం గొంతు తెరవడం. బహుమానాలు ఘన సన్మానాలు నీ సేవకుడకు బిలాము కన్నులు మూయగా గాడిదతో మాట్లాడితివి ఆత్మనేత్రములతో. నేను మైక్ ఎందుకు పెట్టలేదు కదా, కొంతమంది కోటిగా ఉంటాయి మైక్ పట్టుకున్నామని అంత వాడి కోటిగా కూడా ఉంటాయి నాకు తెలుసు, అందుకే మైక్ తీసుకురాలి. మనుషుల కపటపు లక్షణాలన్నీ దేవుడు ముందే చెప్తాడు నాకు. నీకు మైక్ ఉంది కదా అందుకు వాడినాను అని మీరు అంటారని ముందే దేవుడు నన్ను కాపాడు. దేవుడు తన సేవకుని పక్షం ఉంటాడండి, అర్థం చేసుకోండి. ఎప్పుడు విశ్వాసాల ముందు దేవుడు సేవకుని ఎక్కువగా తలదించుకొని వాడు. చాలామంది విశ్వాసాలు అనుకుంటారు నేను అయ్యగారిని అవమానం చేశాను. మీ వల్ల కాదు, నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. మీ వల్ల కాదు. అరుణ్ కుమార్ పరువు తీద్దామని మీరు అనుకుంటారు, కానీ పరువు తీసే టైంకి మీ ప్రాణం ఉండదు. నేను కూడా ఇంకా నా పెద్ద నాయకులను కూడా ఎవరు కూడా అట్లా చేయొద్దు. బైబుల్ నీతిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. జాదా హుషారి మౌతికి నిషారి అని ఒక సామెత ఉంది. అది కూడా రాదు, హిందీ కూడా రాదు. ఏం చేయాలి? కనుక గేహచిత్తత్వం మనలో నుండి ఊడ్చివేయబడాలి, ఈడ్చివేయబడాలి. ఇది పరిశుద్ధాత్మ దేవునికి సాధ్యము సాధ్యము సాధ్యము. ఏమండి 14:23 ఏషియా. నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను నీటి మడుగులుగాను చేయుదును. నాశనమును చీపురు కట్టతో దాన్ని తుడిచివేసేదను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా, చీపురు కట్టడం దేవునిగా అదే ఆ పని పెట్టుకుంటుంది. కనుక దేవుడు ఊడ్చివేయినట్లుగా ఎప్పటికైనా ఊడిచేస్తాడు. నువ్వు సెట్ కాలేదని అట్లా ఊడిచేస్తాడు. సెట్ కాకముందు సెట్ అవుతున్న ప్రభావం బాగా చేయండి, బాగా ఉన్న చెత్త విస్తారం, మనలో పేరుకుపోయిన చెత్త విస్తారం కనుక దేవుడు మనల్ని నిర్మాణము చేయలేకుండా ఉన్నాడు. ఏమండి, నెహెమ్యా చారిత్రక గ్రంథము 4:10. అప్పుడు యూదావారు బరువులు మోడి వారి బలము తగ్గిపోయేది. ఉన్న చెత్త విస్తారం గోడ కట్టలేమని ఉన్న చెత్త విస్తారము కనుక గోడ కట్టలేము. దేవుని మందిరముగా నీవు నిర్మాణము కాలేకపోవడానికి కొంత చెత్త కూడా కారణం, వ్యర్థత. చాలామంది అనుకుంటారు దేవుడు మనలో ఉన్నాయి, దేవుడు మనలో లేడు.
నీ జీవితంలో దేవునికి నివాసయోగ్యంగా ఉందా? ఈజ్ గాడ్ ప్లీజ్ టు డ్వెల్ ఇన్ యూ? దేవుడు మనలో లేకపోతే మనం ఎందుకండి? కనుక దేవుని నివాస స్థలముగా మనము మార్చబడుటకైనా మనలో ఉన్న చెత్తను మనము ఆ దేవుని సహాయం తొలగించుకుందాం. రండి, మోకరించి ప్రభు పాదాల చెంత మనము ఆశ్రయము పొంది వేడుకుందాం.